గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా నగరంలో మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు కబ్జా చేసి నిర్మించి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా తాజాగా కూల్చివేతలు ప్రారంభించింది. కూకట్పల్లి, నల్ల చెరువులోని ఆక్రమణలను తెల్లవారుజాము నుంచే కూల్చేస్తోంది. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా 14 ఎకరాల కబ్జాకు గురైనట్టు గుర్తించారు. శుక్రవారం సర్వే నిర్వహించిన హైడ్రా అధికారులు శనివారం రాత్రి షెడ్లలో నివాసితులను ఖాళీ చేయించారు. తెల్లవారుజాము నుంచే జేసీబీ, బుల్డోజర్లతో అక్కడికి వెళ్లిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు ప్రారంభించారు. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను నేలమట్టం చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, హైడ్రా కూల్చివేతలకు సంబంధించి వివరాలేంటి? మున్ముందు ఎలా కొనసాగే అవకాశాలున్నాయి? హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణలకు సంబంధించి కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి హైడ్రాకు ఇటీవలే చట్టబద్ధత మీద మంత్రివర్గంలో ఆమోదం లభించడంతో మరిన్ని కూల్చివేతలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఆదివారం లక్ష్యంగా చేసుకుని ఇటు కూకట్పల్లి, నల్ల చెరువుతో పాటు అటు సంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి అమీన్పూర్ చెరువు పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఇటు పటేల్ కూడా కృష్ణారెడ్డిపేటకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా ప్రస్తుతం నిలమట్టం చేసింది. మొత్తం 3 బృందాలుగా ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇటు కూకట్పల్లి నల్ల చెరువుకు సంబంధించి 27 ఎకరాల చెరువు విస్తీర్ణంలో 7 ఎకరాలు కబ్జాకు గురి కావడం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి కూడా ఇటీవల సర్వే నివేదిక ఇవ్వడంతో దానికి సంబంధించి కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం 16 షెడ్లకు గాను ఇప్పటికి 6 షెడ్లను నిలమట్టం చేసింది. ఆ షెడ్లలో చాలా మంది భూమిని కొంతమంది ఆక్రమించుకున్నటువంటి కబ్జాదారులు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడంతో ఆ లీజుదారులంతా కూడా భారీ షెడ్లు ఏర్పాటు చేసుకుని క్యాటరింగ్ తో పాటు ఇటు ప్రింటింగ్ ప్రెస్, రకరకాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తిగా వారందరినీ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేస్తుందని చెప్పేసి బాధితులు వాపోతున్నారు. దీనికి సంబంధించి కూడా కాస్త సమయం ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ హైడ్రా సిబ్బంది ఎక్కడా కూడా వినిపించుకోవడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము కూల్చివేస్తున్నట్టుగా చెప్తున్నారు. దీంతో అటు హైడ్రా యజమానులకు నోటీసులు 45 రోజుల క్రితమే నోటీసులు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ యజమానులు ఎక్కడ కూడా లీజుదారులకు ఆ విషయాన్ని చెప్పకుండా, ప్రస్తావించకుండా ఉండడంతో లీజుదారులు చాలా తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కోట్లాది రూపాయల ఖర్చు పెట్టేసి రకరకాల వ్యాపారాలు నిమిత్తం సామాగ్రిని కొనుగోలు చేయడము, చిన్నగా వ్యాపారాలు మొదలు పెట్టడంతో సంబంధించి ఎవరు కూడా ఇన్నాళ్లు నిమ్మకుండిపోయారు. హఠాత్తుగా హైడ్రా వారి మీద విరుచుకుపడడంతో లీజుదారులంతా కూడా ఒక్కసారిగా హతాశులైపోయారు. వాళ్ళని కాళ్ల వేళ్లపడి ప్రాధాయపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. 2 రోజులు కాస్త 2 నెలలు కావచ్చు, 2 వారాలు సమయం ఇవ్వండి, తమ కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి సామాగ్రిని తీసుకెళ్తామని ప్రాధాయపడినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వినిపించుకోకుండానే సామాగ్రితో సహా ఆ షెడ్లను కూడా నేలమట్టం చేస్తుంది. అటు సంగారెడ్డి పరిధికి సంబంధించి మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్నటువంటి ఈ హైడ్రా పరిధికి సంబంధించి సంగారెడ్డి మీద కూడా హైడ్రా ప్రధానంగా దృష్టి సారించింది. అటు అమీన్పూర్ చెరువు లేక్ సంబంధించి కావచ్చు, అటు పటేల్ కూడా, కృష్ణారెడ్డి కూడా ప్రభుత్వ స్థలాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆక్రమణలో గురైనట్లుగా గుర్తించినటువంటి హైడ్రా కృష్ణారెడ్డిపేట 164 సర్వే నంబర్ లో దాదాపు 3 భవనాలు 5 అంతస్తుల మేర ఉన్నాయి. అవి కూడా అక్రమంగా నిర్మించారు. ఇంకా ఎవరికి వాటిని ఆక్యుపై చేయలేదు కనుక వాటిని అక్రమంగా గుర్తించినటువంటి హైడ్రా ఒక్కొక్క అంతస్తును భారీ యంత్రాల సహాయంతో, 5 యంత్రాల సహాయంతో ఒక్కొక్క అంతస్తును కూల్చేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ కృష్ణారెడ్డిపేటలో ఒక 5 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసే ప్రయత్నం కొనసాగుతుండగా అటు పటేల్ కూడా సంబంధించి కూడా సర్వే నంబర్ 12లో దాదాపు 15కు సంబంధించినటువంటి నిర్మాణాలు ఉన్నట్లుగా హైడ్రా గుర్తించింది. దాన్ని కూడా ఒక్కొక్కటిగా కూల్చివేస్తుంది. దీనికి సంబంధించి భారీ బందోబస్తు మధ్య స్థానిక పోలీసులు, అదేవిధంగా హైడ్రా సిబ్బంది మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గతంలో మాదాపూర్ సున్నం చెరువుకు సంబంధించి స్థానికుల నుంచి, అదేవిధంగా ఆక్రమణదారుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసారి భారీ బందోబస్తు మధ్య స్థానికులను ఎక్కడెక్కడ అడ్డుకుంటూ కూల్చివేతలు అయితే హైడ్రా కొనసాగిస్తుంది. ఆక్రమణదారులు ఎవరైతే ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్నారో వారి కుటుంబాల నుంచి చాలా ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ వారందరినీ పోలీసులు వారిస్తూ ఆ సామాగ్రితో సహా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. అయితే ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు మాత్రం తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం అనేది అన్యాయం అని చెప్పేసి కూడా
వాపోతున్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అది కాస్త సమయం ఇవ్వండి అంటూ పోలీసుల కాళ్ల వేళపడ్డ హైడ్రా సిబ్బందిని విసుకున్నప్పటికీ కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారు ఆ కూల్చివేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొంతమంది వినే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారిని బుజ్జగించి బయటికి తీసుకెళ్తూ అనంతరం ఆ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నల్ల చెరువుకు సంబంధించి ఒక విషాదకరం అంటే హృదయ విదారక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. నల్ల చెరువుకు సంబంధించి అతను క్యాటరింగ్ సర్వీస్ నిర్వహిస్తున్నారు. ఇటీవల 6 నెలల నుంచి తాను చాలా కష్టపడి రూపాయి పోగు చేసి దీన్ని లిస్టుకి తీసుకుని ఇక్కడ నిర్మించి ఆహారాన్ని సరఫరా చేస్తున్నాను, దీనిలో ఎలాంటి అక్రమంగా వ్యాపారం చేయట్లేదు, తన భార్య ప్రెగ్నెంట్, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దీన్ని నిర్వహిస్తున్నాను, ఎంతో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది, తనకు సమయం ఇవ్వాలని కూడా ప్రాధాయపడినప్పటికీ అక్కడ ఉన్నటువంటి హైడ్రా సిబ్బంది వినిపించుకోవట్లేదు. ఆ షెడ్యూల్ కూడా ప్రస్తుతం నేలమట్టం చేస్తున్నారు. అదేవిధంగా జిఆర్ సింబల్స్ డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ సంబంధించి కూడా కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆ షెడ్యూల్ కూడా అందులో ఉన్నటువంటి సామాన్ను వాటికి తీసుకోకుండానే వాళ్ళు ప్రాధాయపడినప్పటికీ కూడా ఆ షెడ్యూల్ కూడా ఖాళీ చేసే సమయం ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు నల్ల చెరువు కావచ్చు, అటు సంగారెడ్డిలో ఉన్నటువంటి 2 ప్రాంతాలు పటేల్గూడ, కృష్ణారెడ్డిపేటలో ఈ రోజు 3 ప్రాంతాల్లో హైడ్రా ఈ కూల్చివేతలు కొనసాగడం మరోసారి నగరంలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మధ్య ఈ రోజు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక భవిష్యత్తులో కూడా ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఈ స్పష్టమైనటువంటి ఆదేశాలు కావచ్చు, విశేష అధికారాలు, చట్టబద్ధత కూడా లభించడంతో హైడ్రా స్వేచ్ఛగా తన పని తాను చేసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం, వారికి పూర్తి అధికారాలు ఇవ్వడంతో మరింత పెద్ద ఎత్తున కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది. దానికి సంబంధించి మ్యాన్ పవర్ కావచ్చు, యంత్రాల సమకూరడం కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో లీజ్ తీసుకునేటువంటి విషయాన్ని కూడా హైడ్రాకు స్వేచ్ఛను ఇవ్వడంతో మరింత ఈ రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో ఈ అక్రమ నిర్మాణాలను ఏవైతే గుర్తించారో ఈ హైదరాబాద్ ఈ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి వాటితో పాటు ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి నిర్మాణాలు ఇటీవలే ఆర్డినెన్స్ ద్వారా ఓఆర్ఆర్ కు సంబంధించినటువంటి బయట ప్రాంతాలు కావచ్చు, సమీపంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను కూడా 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి వాటిని కూడా మున్సిపాలిటీలో కలపడం జరిగింది. అవి కూడా హైడ్రా పరిధిలోకి రానుండడంతో ఆ సమీపంలో ఉన్నటువంటి చెరువుల్లో ఆక్రమణలు కూడా హైడ్రాకు సంబంధించినటువంటి సర్వేలు కొనసాగుతున్నాయి. ఒకవైపు హైడ్రా నీటిపారుదల శాఖ, రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ శాఖల సంయుక్తంగా డ్రోన్ సర్వేలు నిర్వహిస్తూ అదేవిధంగా శాటిలైట్ మ్యాపుల ఆధారంగా పూర్తి స్థాయిలో వాటిని సరిపోలుస్తూ ఎక్కడైతే ఆక్రమణలు గుర్తించారో వాటి పక్కాగా ఆధారాలు సేకరించిన వెంబటే రంగంలోకి దిగుతుంది. మరోవైపు కోర్టు కేసులు, స్టేలు ఉన్నటువంటి విషయంలో కాస్త ఆచితూచి వివరిస్తూనే ఎలాంటి వివాదాలు అంటే ఇంతకుముందు నోటీసులు ఇచ్చినప్పటికీ కూల్చివేయని అధికారుల అలసత్వాన్ని గుర్తిస్తూనే వారిని హెచ్చరిస్తూ ముందస్తుగానే యజమానులకు నోటీసులు ఇస్తూ ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే కూల్చివేతల సమయంలో యజమానులకు, లీజుదారులకు మధ్య చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు. ఒకవేళ కూల్చివేస్తే నోటీసులకు సంబంధించినటువంటి సమాచారాన్ని లీజుదారులకు తెలిస్తే తర్వాత ఎవరు రారనేటువంటి విషయాన్ని కూడా ఈ యజమానులు గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో లీజుదారులు కోట్ల రూపాయల ఇటు ఆస్తి నష్టంతో పాటు అటు పూర్తిగా రూపాయి కూడా పెట్టుకునేటువంటి వ్యాపారం అంతా కూడా కూల్చివేతతో వాళ్ళు రోడ్డున పడేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇలా నగరంలో చాలా చోట్ల కూడా గ్రేటర్ పరిధిలో కావచ్చు, రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి ఈ ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, చెరువుల ఆక్రమణలకు సంబంధించినటువంటి అన్ని కూడా హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. వాటిని ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు 3 ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగిస్తుండగా మరిన్ని రానున్న రోజుల్లో చాలా పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున దేశంలోనే అతిపెద్ద కూల్చివేతలకు కూడా దేశంలో ఇప్పటి వరకు చూడనటువంటి కూల్చివేతకు కూడా హైడ్రా సిద్ధం అవుతుంది. దానికి సంబంధించినటువంటి యంత్ర సామాగ్రి కావచ్చు, మానవ వనరులు, సిబ్బందిని అంతా కూడా హైడ్రా సమకూర్చుకుంటోంది. ధన్యవాదాలు సతీష్. సమాచారం చెప్పలేదు, ఏం చెప్పలేదు మాకు.
సడన్ గా వచ్చి ఇంతమంది పని చేసే దగ్గర సడన్ గా వచ్చి కులగొడితే ఎంతవరకు కరెక్ట్ సార్ అది? మేము గవర్నమెంట్ కు వ్యతిరేకం కాదు అని అంటున్నాం, మేము సపోర్ట్ చేస్తాము అని అంటున్నాము. యాజ్ అ సిటిజన్ మేము యాజ్ అ హక్కుగా మేము సపోర్ట్ చేస్తాము. మీరు చేసే మంచి పని అయి ఉండొచ్చు, కానీ ఆ మంచి పనిలో కూడా ఇంకా కొంచెం మంచి మనసు పెట్టుకొని కొద్ది టైం ఇచ్చి ఒక 2 months 3 months లేదా 1 month టైం పీరియడ్ చేసేసి దానికి ఒక పర్సన్ పెట్టి ఆ పర్సన్ చార్జ్ చేసుకున్న మా పైన వేయండి. అరే నువ్వు చేసిన తప్పు చేసినాడు అనుభవించక తప్పదు. తప్పు చేశామని అనుకోండి, అనుభవించాం, తప్పు లేదు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు. మాకు చెప్పిన ప్రాబ్లం ఏదైతే బఫర్ జోన్లు ఏ జోన్లు చెప్పలేదు. మాకు 6 years అగ్రిమెంట్ తీసుకున్నాం. మేము వితౌట్ అగ్రిమెంట్ గా మేము కన్స్ట్రక్షన్ కూడా చేయలేదు. మేము నా ఓన్ ప్లేస్ కాదు ఇది. నా ఓన్ ప్లేస్ అయితే నేను ఎంక్వైరీస్ చేసి ఇది ఉందా కట్టొచ్చా లేదని నేను ఎంక్వైరీ చేసుకుంటా. నేను 6 months ఓన్లీ కన్స్ట్రక్షన్ కి అయింది. మా వైఫ్ ప్రెగ్నెంట్ సార్, తన క్యారింగ్ లో ఉంది. ఇప్పుడు ఈ టైంలో అసలు కూల్చడం ఎంతవరకు కరెక్ట్ సార్? నాది కదా సార్, నా వంశం కదా సార్. నేను గవర్నమెంట్కి వ్యతిరేకం అనట్లేదు. నాకు టైం ఇవ్వండి, టైం ఇచ్చిన తర్వాత కూలేసేదని అంటా నేను.